హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈ కథ మనకు నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథ. ఇక కథలోకి వెళ్దాం. ఈ కథ పేరు వీలునామా. లక్ష్మి అనే మహిళ స్కూల్లో ఆయాగా పనిచేస్తుంది. ఆమె భర్త చనిపోయి దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది. ఒకరోజు తన బ్యాంకు నుండి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూడగా తన బ్యాంక్ అకౌంట్లో 5,000 రూపాయలు క్రెడిట్ అయినట్లు చూపిస్తుంది. సరే, ఎవరో పొరపాటుగా పంపారలే అనుకుంటుంది. కానీ మరుసటి నెల కూడా అదే తేదీన తన బ్యాంకులో 5,000 రూపాయలు క్రెడిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. తను ఆశ్చర్యంలో మునిగిపోయింది. మరుసటి రోజు 3వ నెల కూడా ఇలాగే జరిగింది. ఎవరు నా అకౌంట్లో ప్రతి నెల డబ్బులు వేస్తున్నారు అని తెలుసుకోవడానికి బ్యాంకుకి వెళ్ళింది. అక్కడ తెలిసిన విషయం విని ఆమె కాళ్ళు వణికిపోయాయి. ఎందుకు ఇంత భయపడుతుంది అని అక్కడ ఉన్న అకౌంటెంట్ ఏమైందమ్మా అని అడిగాడు. ఆమె, నా అకౌంట్లో ప్రతి నెల 5,000 రూపాయల డబ్బు పడుతుంది, ఇది ఎలా పడుతుంది, ఎక్కడి నుంచి పడుతుందో తెలుసుకుందామని బ్యాంకుకి వచ్చాను అని చెప్పింది. ఆ డబ్బు పంపిస్తున్న అకౌంట్ యజమాని చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. అది తెలుసుకున్న బ్యాంక్ మేనేజర్ కూడా షాక్ అయ్యాడు. అకౌంట్ యాక్టివ్గా ఉంది, అలాగే ప్రతి నెల ఒకే తేదీన ఆటోమేటిక్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు విచారణ ప్రారంభించారు. ఎవరైనా అకౌంటుని దుర్వినియోగం చేస్తున్నారా అని అనుకున్నారు. 2 వారాల తర్వాత అక్కడికి ఒక లాయర్ వచ్చాడు. అతని చేతిలో ఒక ఫైల్ ఉంది. అందులో ఒక వీలునామా ఉంది. అందులో ఇలా కూడా రాసి ఉంది: నా జీవితంలో ఒకరోజు నేను రోడ్డుపై పడిపోయినప్పుడు నాకు భోజనం పెట్టింది, నన్ను చాలా బాగా చూసుకుంది లక్ష్మి మాత్రమే. ఆ రోజు ఆమె నాకు ప్రాణం పోసింది. అప్పుడే నిర్ణయించుకున్నా, నేను చనిపోయిన తర్వాత కూడా ఆమెకు ప్రతి నెల 5,000 రూపాయలు వెళ్ళేలా ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. ఈ విధంగా తన వీలునామాలో రాసి ఉంది. ఇది తెలుసుకున్న లక్ష్మి చాలా ఆనందపడింది. లక్ష్మికి ఆ సంఘటన కూడా గుర్తులేదు. ఆమె చేసిన చిన్న సహాయమే ఒకరి జీవితాన్ని ఎలా తాకిందో ఆమెకు కొన్ని సంవత్సరాల తర్వాత తెలిసింది. ఈ కథ యొక్క నీతి మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుందంటే, మనం చేసిన ప్రతి మంచి పనికి వెంటనే తిరిగి రాకపోవచ్చు, కానీ జీవితంలో ఏదో ఒక రోజు అది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.